Hello one and all, welcome to my YouTube channel. This is the only YouTube channel where I talk about the wrong myths about Ayurveda. So today in actual YouTube channel lo the reason it will be little bit long video. The reason for this is like I have seen now one of that link in Facebook. Ante Facebook lo nenu chusano one of the link mentioned here like you can learn about how to cleanse yourself, how to keep yourself detoxification clear avvadaniki. Guys, one thing try to understand andaru, you can clear the detoxification and procedure chesukochu, but you should know where to use, where not to use, how to use. That is only done by the Ayurveda Acharya, that is called as Ayurvedic doctors. So therefore we have the name called as the consultation. Therefore we are given a time to consult with the patients. Therefore we are called as doctors. Pathogenesis అనేది వ్యాధి ఎప్పుడు వచ్చింది, వ్యాధి ఎప్పుడు సంక్రమణం జరిగింది, అండ్ ఎప్పుడు దాని యొక్క జెనసిస్ అయింది, ఎప్పుడు అది మేనిఫెస్ట్ అయింది, బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మర్చిపోయి చాలామంది చాలా ఎగ్జైట్ అయిపోయి వేరే ఎక్కడో శిబిరాలలో నేర్చుకొని వస్తున్నారు. బట్ ఎక్కడ ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రాలో మన ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనే ఒక ఫార్ములాని ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ అనేది విల్ కమ్ టు అ మెడికో. ఒక నార్మల్ హ్యూమన్ అంటే హూ ఆర్ నాట్ మెడికోస్, ఎవరు అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ ఇవి టచ్ చేయరో వాళ్ళకు తెలియదు. మామూలుగా నొప్పి ఉంది అంటే ఇన్ జనరల్గా వీడియోస్లో అందరం మెన్షన్ చేస్తుంటాం హౌ టు యూజ్, వేర్ నాట్ టు యూజ్. సో నేను కూడా నా వీడియోస్లో మెన్షన్ క్లియర్గా చేస్తాను. ఏదైనా ఇంజురీ అయింది, ఏదైనా హర్ట్ అయింది, దెబ్బ తగిలింది, బాగా వాపు వచ్చింది, అభ్యాంగం అంటే మసాజ్ చేయకూడదు. ఇమీడియట్గా దాని మీద కొంచెం యూ కెన్ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ కాటన్ని సోప్ చేసి ఆయిల్లో, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీ దగ్గర ఉండిండొచ్చు, ఆయిల్ దాని మీద ప్లేస్ చేయాలి, ధారణ చేయాలి, కొద్దిసేపు ధారణ పెట్టాలి అని అంటాను. అలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. బట్ డోంట్ అప్లై ఇట్ డైరెక్ట్లీ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ డాక్టర్ కన్సల్టేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జైట్ అయిపోయి డిటాక్సిఫికేషన్ క్లిన్జింగ్ చేసుకొని జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. ప్రొసీజరల్గా ఆయుర్వేద హ్యాజ్ అ ఋతుచర్య అంటే ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకమైన క్లెన్జింగ్ ఉంటుంది. అది అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాము, క్లెన్జింగ్ అయిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఎందుకంటే మీకు ఎప్పటి నుండి సమ్ ఇయర్స్ నుండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొంతమంది నా పేషెంట్స్కి వస్తీ ఇస్తాను, అంటే ఎనిమా అంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, బట్ ఎనిమా కాదు, రిటెన్షన్ అయ్యే ఒక వస్తీ ప్రొసీజర్ ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ వస్తీ విల్ డెఫినెట్లీ కాజ్ ఎ గుడ్ రిజల్ట్ బై ఇంక్రీజింగ్ ద గ్యాస్. మీరు ఆల్రెడీ మీ గ్యాస్ ఉండిండొచ్చు, స్టమక్లో ఎవరికైనా ఉంటుంది, అది రేజ్ అవుతుంది. అంటే 12 డేస్కి 14 డేస్కి అలా తీసుకున్నప్పుడు ఆ బాడీ అనేది యాక్సెప్టెన్స్ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ అసెస్మెంట్ చేయడానికి వీ నీడ్ వన్ పర్సన్ ఇట్స్ కాల్డ్ యాజ్ డాక్టర్. Therefore I suggest you follow proper doctor consultation with the name of detoxification. But without proper doctor consultation, don't go for any kind of detoxification. Don't be a prey for anyone, even to the Sibiras or any kind of centers or to anything, because in our clinic and నేను ఎక్కడ చేసినా కూడా without my proper consultation I'll never allow my patient to take single thing. Why? Because it may hamper, they will get secondly doubt ఏంటంటే దీనివల్లనే అయింది కదా అని నెగిటివ్ థాట్ వస్తుంది. కాబట్టి hopefully this video will be very very beneficial. Please like, share and subscribe to my channel. This should reach many people and this is not a stuffy video. Kindly make it reach to more people. Thank you so much.